Education study in USA assured scholarship. Contact 9881 నమస్కారం. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి ఢిల్లీ రైతు సమస్యలతో రైతు ఆందోళనతో దద్దరిల్లిపోతుంది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ ఈ మధ్యనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రెండు ముఖ్యమైన అంశాలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, రైతుల కోసం మీరు బాగా ఆలోచించే వ్యక్తులు, ఆ కుటుంబాల నుంచి, ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఢిల్లీలో గతంలో 2 ఏళ్ళు చేశారు, మళ్ళీ బ్రేక్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు ఎలక్షన్ ఉండగా. ఓవరాల్ దీన్ని ఎలా చూస్తున్నారు సార్? శర్మ గారు, ఈ దేశంలో రైతులకి గత 75 ఏళ్ళుగా చాలా అన్యాయం జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వాలకి ఆర్థిక వ్యవస్థ పట్ల అవగాహన లేక, తాత్కాలికమైన ప్రయోజనాలు లేకపోతే బూజు పట్టిన భావాలతో మార్కెట్లో రైతుకు రేటు లేకుండా చేయటమే విధానంగా రూపొందించారు. ఆ కారణంగా వ్యవసాయం నష్టపోయినమాట వాస్తవం. రెండోది, ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేనట్టుగా 45% మంది ఇప్పటికి కూడా వ్యవసాయం ఆధారపడుతున్నారు 100కి. కానీ వ్యవసాయం వాటా 45% లేదు ఆర్థిక వ్యవస్థలో. క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం 17-18% ఉన్నది. ప్రతి ఏడాది ఇంకో 1% అంతా తగ్గుతుంది. చాలా ప్రమాదకరమైన ధోరణి కదా అది. ప్రమాదకరం కాదు, అనివార్యం. ప్రపంచం అంతా తగ్గింది. ఏది ప్రమాదకరం అంటే అంత స్థాయిలో గ్రామీణ యువతకి వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి కల్పించకపోవడం ప్రమాదకరం. వ్యవసాయం వాటా తగ్గడం ప్రమాదకరం కదంటే మిగతా రంగాలు పెరుగుతున్నాయని. అవి పెరగకపోతే మీ ఒంటి మీద నా ఒంటి మీద ఉన్న దుస్తులు కానీ, ఈ పెన్ను కానీ, ఈ వాచ్ కానీ, ఈ మొబైల్ ఫోన్ కానీ, ఈ పుస్తకం కానీ, ఈ మైక్రోఫోన్ కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయం నుంచి రాలేదు కదా. కొన్ని ముడి సరుకులు వాడచ్చు. కానీ కాబట్టి ఆధునిక యుగము సంపద పెరగటం అంటే వ్యవసాయేతర రంగం పెరుగుతుంది అనివార్యంగా. వ్యవసాయం మీరంత గొప్పవాళ్ళని తినేది ఇంతేగా. ఫుడ్ సెక్యూరిటీ ఒకటి చెప్తున్నారు, అదేనా అవసరం. కానీ ఏంటంటే వ్యవసాయం వాటా తగ్గటం అనేది ఆశ్చర్యం కాదు. వ్యవసాయ రంగంలో దాని మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గకపోవటం, ఆ శాతం పెద్దగా తగ్గకపోవటం, అది ప్రమాదకర పరిస్థితి. దాంతో ఏమవుతుంది, తలసరి ఆదాయం రీత్యా మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉన్నారు. దీని తగ్గట్టు ఏమవుతుంది, మనకి వ్యవసాయాన్ని పక్కన పెట్టేస్తే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కారణంగా, ప్రభుత్వాల వైఫల్యం కారణంగా, విద్య ఆరోగ్యం ఇప్పుడు 40-50 ఏళ్ల క్రితం స్వతంత్రం వచ్చిన కొత్తల్లో కానీ గ్రామాల్లో చదువు కోసం ఖర్చు అనేది ఉండేది కాదు. వస్తే వస్తుంది, లేకపోతే వీధి బడిలో పంపించేవాళ్ళు. అదృష్టం ఉంటే అధ్యాపకులు చలవ వల్ల, తల్లిదండ్రుల కృషి వల్ల వచ్చిన వాళ్ళు వచ్చారు. లేని వాళ్ళు అంతే. ఇవాళ అట్లా కాదుగా. ప్రతి వాళ్ళకి ఏమైంది, విపరీతమైన ఖర్చు పెరిగిపోయింది. పిల్లలు బాగుపడాలని తాపత్రయం. అక్కడికి విద్య రావట్లేదు, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. కానీ ఖర్చు అంటూ పెరిగింది. ఆరోగ్యం, పూర్వకాలం ఊళ్ళో ఉన్న వైద్యుడు ఏం చేస్తే తీసుకునే వాళ్ళం మాత్రతో. ఆయనకి ఏదో ఏడాది అయిన తర్వాత కొంచెం ధాన్యం ఇచ్చేవాళ్ళం, అంతే అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. మీకు జబ్బు చేస్తే మనం పౌరులంగా వదిలేలేము, వేలకు వేలు ఖర్చు అవుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చింది. మూడో సమస్య ఏమైంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి బయటికి పోవాలి అంటే గ్రామాల్లో మీరు అడిగితే రైతులని కానీ, రైతు కుటుంబాలను కానీ, అక్కడ ఆడపిల్లని మగపిల్లల్ని, బాబు నువ్వు అవకాశం వస్తే వ్యవసాయంలోనే ఉంటావా, లేకపోతే ఇంకా ఎక్కడికన్నా పోయి ఏదైనా పని చేసుకుంటావు అంటే, వద్దు సార్ వ్యవసాయం, నేను వేరే పోయి పని చేసుకుంటాను అంటున్నాడు. ఎక్కడికి పోవాల్సి వస్తుంది, సుదూరంగా ఉన్న మహానగరాలకి ఏ అండా లేకుండా కొద్దిపాటి నైపుణ్యంతో. ఇప్పుడు గొప్ప ఎడిటర్ ఉన్నారు, ఆయన మహానగరంలోనే ఉంటాడు, పత్రిక ఎక్కడ ఉంటాడు. గొప్ప సినిమా దర్శకుడు ఉన్నాడు, గొప్ప యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నాడు, గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు. అవి నగరాలు తప్పే సాధ్యం కాదు. కానీ ఒక ఎలక్ట్రీషియను, ఒక ప్లంబరు, ఒక చిన్న వ్యాపారి బాంబేలో ఎందుకు వెళ్ళాలండి? మన ఊళ్ళో కూడా అవసరాలు ఉన్నాయి కదా. మనం ఆర్థిక వ్యవస్థను అట్లా ఏర్పాటు చేస్తారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా మహానగరాల చుట్టూ తిరుగుతాం. రూరల్ ఎకానమికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గొడవ అంతా ఏంటి, మొత్తం హైదరాబాద్ చుట్టూ నుంచి హైదరాబాద్ పోగానే మేము కోల్పోవాలన్న భావన వాళ్ళది, మేము గెలిచామన్న భావన వీళ్ళది. దీని ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఉంది. మన తెలంగాణలో మన ఎన్నికల ఫలితాలు మీరు చూసినట్టయితే ఏమైంది, హైదరాబాద్ చుట్టుపక్కలంతా ఒక రకంగా రాజకీయంగా స్పందించారు, మిగతా వాళ్ళు ఇంకో రకంగా స్పందించారు. ఇది కులం వల్ల, వర్గం వల్ల కాదు, కేవలం ఆర్థిక వ్యవస్థ. అంటే అక్కడ అనుకున్నంత ఫలితాలు ఆర్థికంగా రావట్లేదు. కాబట్టి ఈ మూర్తిని కలిపి చూడాలి. కాబట్టి సంక్షోభం వాస్తవం. కానీ ఏమైందంటే, నాకు సంక్షోభం ఉంది, వేదన నిజం కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లుతుందంటే చాలా పొరపాటు. దానికి రైతుల నినాదాలు కానీ, లేకపోతే వాళ్ళ కోరికలు కానీ, అది వ్యవసాయానికి మేలు చేసేవి కాదు, దేశాన్ని నాశనం చేసేవి. నేను నిర్బంధంగా చెప్తున్నాను. ఒక రైతు బంధువుగా, ఒక రైతుగా
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిగా, వ్యవసాయ రంగం కోసం ఇతోధికంగా కృషి చేసిన వాడిగా, ఈ దేశంలో ఒక వ్యక్తిగా వ్యవసాయ రంగానికి నాకంటే ప్రయోజనం చేకూర్చిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ దేశం లోపల ఆంక్షలను తొలగించడంలో నా పాత్ర కీలకమైనది. 2011లో నా ప్రయత్నం వల్లనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకి 3,600 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వచ్చింది. పక్క రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం కల్పించింది. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు నిషేధిస్తే నేను పోరాడి ఎగుమతుల నిషేధాన్ని తొలగించాను. మళ్ళీ మన యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత నిషేధం పెట్టారు. 7-8 ఏళ్ల పాటు పోరాడి ఈ ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ మీద నేను సుంకాలు వేయించాను. అప్పటిదాకా సుంకాలు లేవు. ఇప్పుడు మళ్ళీ మన యుక్రెయిన్ కారణంగా సుంకాలు తీసిపారేశారు. 23 రూపాయలు ఉంది ఆంధ్రప్రదేశ్లో పామ్ ఆయిల్ పామ్ సీడ్స్ ధర. ఇప్పుడు 13 రూపాయలు 12 రూపాయలు పడిపోయింది. కాబట్టి ఇవన్నీ నేను చేసిన వాడిని నిరంతరం పోరాడుతున్నవాడిని. కాబట్టి ఈ బాధ నిజమైనది, సంక్షోభం నిజమైనది, వాళ్ళ కోరికలు అసంబద్ధమైనవి, పరిష్కారానికి దారితీనటువంటి. ఆనాడేమో రైతులకు మేలు చేసి స్వేచ్ఛనిచ్చి ధర పెంచే అవకాశాలను కల్పించేవన్నీ మాకు వద్దన్నారు. 3 చట్టాలు. 3 చట్టాలు మంచివే. అప్పటికి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. బలవంతంగా ప్రభుత్వాన్ని భయపెట్టేసి తీయించేశారు. ఈనాడు కోరుతున్నవన్నీ కూడా ఇర్రాషనల్, హేతుబద్ధమైనవి కాదు, ఇంపాసిబుల్, సాధ్యమైనవి కాదు. ఏది అవసరమో సాధ్యమో అది కోరట్లమాట దీనిలో. ఉదాహరణకి ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారని చెప్పాను కదా, ఆయిల్ పామ్ దానిలో ధర 23 రూపాయలు 12 రూపాయలు అంది. ఇంపోర్ట్ డ్యూటీ పెట్టండి అని ఒక మాట వచ్చింది దీనిలో, మీరు రైతుల కోసం ఉన్నట్టయితే. అట్లాగే విదేశాలకు ఎగుమతులు నిషేధించారు, మన బియ్యం కానీ ఇంకోటి కానీ. ఆ ఎగుమతి నిషేధం తొలగించి ఎక్కడ రేటు అక్కడ అమ్ముకుని ఏర్పాటు చేయాలి ఒక మాట వచ్చిందా? ఇది కేవలం పంజాబ్లో ఉన్నటువంటి ఒక వర్గం రైతులు అక్కడ స్థానిక పరిస్థితులు, స్థానిక రాజకీయాల వల్ల స్పందించింది తప్ప వ్యవసాయ రంగంలో సంక్షోభం నిజమైనప్పటికీ కూడా ప్రకటించే తీరు కానీ, కోరేటువంటి కోరికలు కానీ వ్యవసాయ రంగానికి అనుకునేవి కాదు, దేశానికి మంచివి కాదు. మీరు బలవంతంగా మార్కెట్లో ధర లేకున్నా కూడా, ఒకప్పుడు ఇంత తినేవాళ్ళు అన్నం, ఇప్పుడు ఇంత తింటున్నారు. దాని బదులు పళ్ళు, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు, వాళ్ళు మీ ఆహార దీన్ని బట్టి హెల్త్ కాన్షియస్ పెరిగింది, ప్రొడక్టివిటీ అది పెరగాలని కోరుకుంటున్నాం. మనం ఏంటంటే పౌష్టికాహారం అంటే అన్ని సమాహారం అని చెప్పాను. అంతేగాని ఉత్పత్తి అదే పనిగా పెంచుతున్నామని చెప్పేవారు. 330 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. మనకి దేశంలో అందరికీ ఆహారం తినడానికి క్యాలరీస్ ఈ సీరియల్స్ నుంచి, అంటే అన్నం, గోధుమ, వీటి నుంచి కావాలంటే మనకు 150 మిలియన్ టన్నులు సరిపోతాయి. రెట్టింపు ఉత్పత్తి చేస్తున్నాం. 80 మిలియన్ టన్నులు పీక్ టైంలో మన గోడౌన్స్లో మూలుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేదు అంత స్థాయిలో. మార్కెట్లో రేటు లేకుండా, జనం తినేది లేకుండా నువ్వు ఇంకా కొను ఎక్కువ ధరకని చెప్పంటే ఎవరు డబ్బుది? ఖజానా డబ్బు. విద్య, ఆరోగ్యం అందిన దేశంలో, మౌలిక సదుపాయాలు లేని దేశంలో, పేద దేశంలో డబ్బంతా వీళ్ళు కలిపితే రైతులు బాగుపడలేదు, దేశం నాశనం అయిపోతుంది. ఏది కావాలో దాన్ని కోరడం లేదు. అసలు సంబంధం లేని కోరుతున్నారు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం నుంచి తప్పుకో నువ్వు. అరే ఆ వాణిజ్య ఒప్పందం వల్లనే మనకు ప్రపంచంలో మార్కెట్లో కాస్త ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నాం. లేకపోతే ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ నుంచి బయటకు వచ్చాయి. అర్థం ఉందా ఏమన్నా? ప్రపంచ సంబంధాలు దెబ్బతింటాయి, పోతాయి కదా. అంతేకాదు మన వాణిజ్యం మనం ఇప్పుడు వ్యవసాయంలోనే ఉదాహరణకి ఇతర దేశాలకు అమ్ముకోవటం వల్ల ప్రపంచ వాణిజ్య ఒప్పందం ఉండటం చేత వ్యవసాయ వాణిజ్యంలో భారతదేశానికి మిగిలి ఉన్నది. మనం నూనెలో వంట నూనెలో ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మనం. అది చాలా పొరపాటు, కాలక్రమేణా తగ్గించాలి, అది పక్కన పెట్టి. అయినప్పటికీ కూడా మొత్తం మీద వ్యవసాయ రంగంలో మనకు ఎక్స్పోర్ట్లు ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ, కాబట్టి మనకి మిగిలి ఉన్నది. ఇది తెలియక, అంటే ఏమాత్రం దూరదృష్టి లేక అది తీసేయమంటే నష్టపోయేది ఇండియానే. ఇంపోర్ట్ ఆపలేం, ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది, ఇంకా వ్యవసాయం నాశనం అయిపోతుంది. అంటే ఆర్థికమైనటువంటి అవగాహన లేకుండా, విశాల దేశ రైతు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోకుండా, కేవలం ఆ ప్రాంతంలో వాళ్ళు మొదటి పంట మొతక ధాన్యాన్ని పండిస్తారు. రెండో పంట ఏమో వాళ్ళు గోధుమ పండిస్తారు చలిగా ఉన్న కాలంలో, రబీ పంట. ఖరీఫ్ పంట మొతక ధాన్యాన్ని పండిస్తారు. ఆ ధాన్యాన్ని ఎవరు తినరు. మనకు కూడా అక్కుళ్ళు 1061 ఎవరు తినరు. ఇవన్నీ కూడా గవర్నమెంట్కే ఇస్తాం మనం. వేరే సన్నాలు, లేకపోతే బీపీటీ, మొలకొలుకులు, సో ఇవన్నీ కూడా మనం తింటాం. కాబట్టి పెద్దగా మార్కెట్లో అమ్ముడిపోయినవన్నీ గవర్నమెంట్కి ఇస్తున్నాం మనం. పంజాబ్లో ఉత్పత్తి చేసేదంతా అదే మొదటి పంట. గవర్నమెంట్ తప్ప కొనే నాథుడు లేడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ స్థానిక సమస్యను జాతీయ సమస్యగా చిత్రిస్తున్నారు, రైతు సమస్యగా చిత్రిస్తున్నారు. దానివల్ల వచ్చిన సమస్య ఇది. అంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, పంజాబ్ ఒకటే కాదు, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కరెక్ట్. మీరు అన్నట్టుగా పెద్ద దేశంలో కూడా వ్యవసాయదారులు ఉంటారు, పెద్ద దేశంలో వ్యవసాయం ఉంది. ఇది మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత భూమిగానే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వ్యవస్థలో ఇంకా మనం ఉన్నాం. మిగతా రాష్ట్రాలకు ఒక్కరికి లేనిది వాళ్ళొక్కరికి ఎందుకు ఆ సమస్య వచ్చింది?
ఒకటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మొదటి పంట ఈ ధాన్యానికి వరి ధాన్యానికి అలవాటు పడ్డారు వాళ్ళు. అది ప్రభుత్వానికి అమ్మటం తప్ప వేరే గత్యంతం లేదు, అది తినేవాళ్ళు కూడా లేరు పెద్దగా. ఒకటది. రెండోది పంజాబ్లో ఏమైందంటే మండీ చట్టం అని చెప్పని అవిభక్త పంజాబ్లో, అంటే ఈనాటి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా కలిపి ప్రతాప్ సింగ్ ఖైరాన్ చాలా దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన ఆరోపణ నిరూపణ చేసి ఆయన పదవి నుంచి దింపేశారు కాంగ్రెస్ వాళ్ళే. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చాలా గొప్ప ముఖ్యమంత్రి నా దృష్టిలో. పంజాబ్ వ్యవసాయ రంగంలో అగ్రంగా ఉందంటే ప్రధాన పాత్ర అయింది. ప్రతి గ్రామానికి కూడా ఆ రోజుల్లో రోడ్లు వేయించాడు, ఆ రోజుల్లో కరెంటు పెట్టించాడు, ఆ రోజుల్లో డ్రైనేజ్ పెట్టించాడు, ఆ రోజుల్లో పంట కోసం ఏర్పాట్లు, ఇరిగేషన్ కోసం ఏర్పాట్లు చేశాడు, కన్సాలిడేషన్ చేశాడు. అక్కడ ల్యాండ్ రిఫార్మ్ అంటే ప్రతి ఊళ్ళో ఇప్పుడు కూడా రైతులకి ఒక కొద్ది పొలం ఇక్కడ ఉంటుంది, కొద్ది పొలం ఇక్కడ ఉంటుంది, అవన్నీ కన్సాలిడేట్ చేశాడు. చట్టబద్ధంగా ఒకే పన్ను వచ్చేట్టుగా ఈ 5 పనులు చేశాడు ఆయన. దానిలో భాగంగా చౌటూరామ్ అని, సార్ చౌటూరామ్ అని ఆనాడు వ్యవసాయ మంత్రి ఉండేవాడు అక్కడ పంజాబ్లో, మార్కెటింగ్ అని వ్యవసాయ మంత్రి, గొప్ప స్వతంత్ర సమరయోధుడు, రైతు శ్రేయోభిలాషి. ఈ ప్రతాప్ సింగ్ ఖైరాన్, చౌటూరామ్ కలిసి మండీ యాక్ట్ అని తీసుకొచ్చారు. అంటే మార్కెటింగ్ అక్కడ మండీస్ అంటారు పంజాబ్లో. ఆ మండీస్ అద్భుతంగా పనిచేసినాయి అక్కడ. నేను స్వయంగా చూశాను, 1980లో కూడా నేను చూశాను. ఈ ప్రభుత్వం పూర్తిగా నియంత్రిస్తున్న నేపథ్యంలో, వేరే మార్కెట్ సౌకర్యాలు లేని కాలంలో ఈ మండీలు అద్భుతంగా పనిచేసినాయి. గొప్ప నాయకత్వము, గొప్ప స్ఫూర్తివంతంగా పనిచేశారు. దాంతో వాళ్ళ ప్రభావం రైతుల మీద విపరీతంగా ఉంది. వాళ్ళంతా కూడా బలమైన సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు, జాట్లు, వాళ్ళు సిక్కులైనా కూడా జాట్లు ఎక్కువగా ఉంది, జాట్లు రైతులు అన్నమాట. వాళ్ళతో చాలా బలమైన వాళ్ళు. మొదటి 3 చట్టాలు ఎందుకని అక్కడ వ్యతిరేకించారు రైతులు? ఒక చట్టం దానిలో ఏం చేశారు, ఈ మండీలకో మార్కెట్ యార్డులకో ఉన్న మొనోపలి, గుత్తాధిపత్యం తీసేసి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నారు. అప్పటిదాకా చట్టం ఏంటంటే ఈ మండీల్లోనే అమ్ముకోవాలి. ఫ్రీ మార్కెట్ అని. బయట అమ్ముకుంటే ఒకళ్ళు బయట అమ్ముకున్న లోపాయికారిగా 2% మార్కెట్ సెస్ కట్టాలి. ఇది అక్కర్లేదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, బయట అమ్ముకుంటే సెస్ కట్టక్కర్లేదు. రైతులకు మంచిదా చెడ్డదా? దాన్ని వ్యతిరేకించారు రైతులు. ఎందుకని మండీ లీడర్స్. కాబట్టి అక్కడ కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల, అంటే ఇప్పుడు మన వడ్డే సోమనాథేశ్వరంలో అంటే మన ఆంధ్ర ప్రాంత రైతు వారి వాళ్ళు కూడా పంజాబ్లో ఈ వాళ్ళ రైతు ఉద్యమాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు శోభనాథరావు గారు నాకు మంచి మిత్రులు, నేను చాలా గౌరవించే మనిషి. మంచి మిత్రులు మాత్రం చేత భావాలు కలవక్కర్లేదు. నేను ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేము. నా చిత్తశుద్ధిని ఆయన శంకించలేరు, ఆయన చిత్తశుద్ధిని నేను శంకించలేను. కానీ నేను హేతుబద్ధంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎందుకంటే అంతకంటే ఎక్కువ మాట్లాడడం ధర్మం కాదు. అనుభవం ఉన్న పెద్దలను వచ్చి మాట్లాడుతున్నప్పుడు మార్కెట్ అనేది గ్రావిటీ లాంటిది. ఒక వస్తువు ఉందనుకోండి, కింద పడితే పడిపోతుంది, అది సహజం. మార్కెట్ అంటే ఏమిటి? కోట్లాది మంది ఉత్పత్తి చేసేవాళ్ళు, కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, వాళ్ళ ఇచ్ఛానుసారం పరిస్థితులను బట్టి వాళ్ళకి ఏది మేలు అనుకుంటే అది చేస్తారు. మార్కెట్ ఈ మొత్తాన్ని సంకలనం చేసేది. దాని నుంచి ధర అనేది వస్తుంది. ఏ విధానమైనా సరే మార్కెట్ని ఏ రకంగా మన రైతులకు ప్రయోజనం వచ్చేట్టు మలుచుకోవాలని ఆలోచించకుండా, మార్కెట్ ఎట్లా ఉన్న రైతులకి డబ్బు వచ్చేట్టు ఎలా చేయాలంటే ఖజానా నుంచి తప్ప వేరే మార్గం లేదు. ఖజానాలో డబ్బు లేదు. భారతదేశం జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని చూస్తే ఇవి నిజమైన లెక్కలు చెప్తున్నాను. 2023-24 బడ్జెట్ చెప్తున్నాను. మన పార్లమెంట్లో పెట్టారు కదా ఈ ఇటీవల ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్, ఇంటర్మ్ బడ్జెట్ పెట్టారు కదా. 42 లక్షల కోట్ల రూపాయలు టోటల్ ఆదాయం, పన్నుల రూపంలో కానీ పన్ను ఇతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ కలిపి. దానిలో 22,74,000 కోట్లు రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు వివిధ రూపాల్లో. 55% వెళ్ళింది. 22,74,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇంకా 2 పెద్ద పద్ధతులు ఉన్నాయి. వడ్డీలు, అప్పుల మీద వడ్డీలు చెల్లించాలి కదా, దానికి తగ్గించే అవకాశం మీకు లేదు కదా. జీతభత్యాలు, ఈ 2 కలిస్తే మొత్తం పన్నుల డబ్బు ఇతర ఆదాయం అంతా కలిపినా కూడా ఇంకా తరుగు వచ్చింది. ఇంకా సబ్సిడీలకు వచ్చిన మాట్లాడట్లా, పాలనా ఖర్చులు మాట్లాడట్లా, కార్లు విమానాల ఖర్చులు మాట్లాడట్లా. ఇది వాస్తవ పరిస్థితి. మనం ఏమంటున్నాం ఈ పరిస్థితుల్లో? ప్రభుత్వం ఇంకో 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు తీసుకొచ్చి ఇవి కొనాలంటున్నారు. ఇది జరిగే పని కాదు. కొంటే ఏం చేస్తారు? మార్కెట్లో అమ్ముడు పోనప్పుడు, ఆ బియ్యం అవసరం లేనప్పుడు మీరు కొంటే ఏం చేస్తారు? గోడౌన్లో ఉంటుంది. లేకపోతే ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఇప్పుడు కొంత, మంచిదే. కానీ ఏమవుతుంది? మీరు నిజాయితీ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు కనుక్కోండి ఒకసారి, గ్రామాల్లో నా దగ్గర ఎక్కర్లేదు. చాలా మేరకు వచ్చిన బియ్యం అది తినేది కాదు, అవసరం లేదంతా. దాంతో ఏం చేస్తున్నారు? అక్కడ రూపాయికో 2 రూపాయలకో వస్తే, రూపాయికి వస్తే 10 రూపాయలు గంటను అమ్మేస్తున్నాడు అక్కడ. ఏ ట్రక్కులో వస్తుందో ఆ ట్రక్కులో తిరిగి వెళ్ళిపోతుంది. 10 రూపాయలు కొన్నాడు, 15కో 18కో మిల్లర్కో ఇంకోటికో అమ్ముతున్నాడు. ఆయన 2 రకాల పనులు చేస్తున్నాడు. మళ్ళీ ప్రభుత్వానికి 35 రూపాయలకు అమ్ముతున్నాడు గడుసుగా. ఇదే రీసైకిల్ అవుతూ ఉంది.
ఖజానా నుంచి డబ్బులు పోతుంది, మధ్యలో కానీ డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎక్స్చేంజ్ జరుగుతుంది. లేకపోతే దాన్ని మళ్ళీ మిల్లింగ్ చేసి, ఇది క్రూడ్ వెరైటీ కదా ధాన్యం, ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసేది, దాన్ని ఫైన్గా చూపెట్టి బాగా పాలిష్ చేసేస్తాడు. ఆ తవుడిని 100 రూపాయలకు అమ్ముతున్నట్ట కేజీకి, ఆ బియ్యాన్ని 40 రూపాయలకు అమ్ముతున్నట్ట, పలావ్ బియ్యం లాగా ఉంటుందని చెప్పని ఆయన లాభపడుతున్నాడు. ఇది మనం రైతుల సంక్షేమ పథకం అనుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా రైతుల గురించి అవగాహన ఉన్నట్టయితే ఇంపోర్ట్ డ్యూటీ పెట్టండి పామల్నాలు కనాలి. ఒక్క మాట అనలేదే, భారతదేశం ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇంపోర్టర్ పామల్ ఆయిల్ పామ్కి. మన గోదావరి జిల్లాలో కనుక్కోండి, కృష్ణాలో కనుక్కోండి, ఇతర జిల్లా తెలంగాణలో కనుక్కోండి, మీకు తెలుస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టారు ఏది రైస్కి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇండియాలో బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్, ప్రపంచంలో ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. 2011లో నేను పోరాడి సాధించాను ఎక్స్పోర్ట్ బ్యాన్, మళ్ళీ బ్యాన్ లిఫ్ట్ చేయించాను, మళ్ళీ బ్యాన్ పెట్టారు యుక్రెయిన్ కారణంగా. ఆ బ్యాన్ లిఫ్ట్ చేయమని చెప్పారా వీళ్ళు? అది లేకుండా WTO ఒప్పందం నుంచి తీసేయమంటున్నారు. అంటే రైతు వ్యతిరేక విధానాలు తెలియకుండా, తెలుసు అంటలా, రైతులకు తెలియదు. ఎవడో నినాదం ఇస్తున్నాడు, కొంచెం తెలివైన వాడు, రాజకీయంగా వాడు పబ్బం గడుపుకునేవాడు. అంటే రైతుల భుజాలను ఉపయోగించి వాళ్ళ తుపాకీలు పేలుస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలను మీరు దాన్ని ఏకీపిస్తున్నారని చెబుతున్నారు. నిర్ద్వంద్వంగా నేను సమర్థించాను. ఏమిటో 3 చట్టాలు నేను స్పష్టంగా చెప్తాను, ఎప్పుడు ఒక కోడ్లో మాట్లాడినాం. మొట్టమొదటిది నిత్యావసర వస్తువుల చట్టం అనే పేరుతో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి రైతుల ప్రాణం తీశారు. ఆ చట్టంను ఉపయోగించే పక్క రాష్ట్రంలో 1200 రూపాయల రేటు ఉంటే 2011లో, మన రాష్ట్రంలో 750 రూపాయలు పలుకుతుంటే ఇక్కడ గ్లట్టుండి మార్కెట్లో పక్క రాష్ట్రానికి వెళ్లకుండా నిషేధం ఉండబట్టి ఆ చట్టం ఉపయోగించి రైతులకు అన్యాయం జరిగింది. నేను ఆనాడు పోరాడి పాదయాత్రలు చేసి పక్క రాష్ట్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్మి ప్రభుత్వాన్ని నిషేధాజ్ఞను ఉల్లంఘించి దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పని ఎప్పుడైతే దాన్ని తొలగింపు చేశానో రైతులకి ఇక్కడ రేటు 1200 రూపాయలు అయింది. దానివల్ల ఒక్క వెరైటీ ధాన్యంలో ఒక్క సంవత్సరం ఒక్క రాష్ట్రంలో రైతులకు 3600 కోట్లు అదనంగా వచ్చింది. అంటే ఏంటి? ప్రభుత్వం కలంపోటుతో 3600 కోట్లు రాకుండా చేసింది. అంటే అన్ని రాష్ట్రాల మధ్య ఒక యూనిఫామిటీ. అంటే అసలు మీరు ఉత్పత్తి చేసేవాడి దగ్గర నుంచి కొనేదాకా ప్రతి చోట ఆంక్షలే. గోడౌన్లో ఉంచాలంటే లైసెన్స్ కావాలా, ట్రాన్స్పోర్ట్ చేయాలంటే పర్మిట్ కావాలా, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే అనుమతి కావాలా, రేషన్ షాపులో ఇంకోటి కావాలా, మిల్లర్ ఇంకోటి కావాలా. ప్రజల్ని అల్లకల్లోలం చేశారు. ఎంతసేపటికి కొన్ని ఓట్లు పోతాయేమో అన్న భయంతో మార్కెట్లో ధరలు తగ్గించేద్దాం, రైతు చచ్చినా పర్లేదన్న భావం తప్పితే రైతుని బతికిద్దాం, మార్కెట్లో అందరినీ కాపాడుదాం, సమన్వయం చేద్దాం అన్న ప్రయత్నం జరగల. ఆ చట్టం తీసేస్తున్నాం అన్నారు. ఎగిరి గంతేయాలి. వ్యవసాయం గురించి అర్థమైన ఎవరైనా సరే, అవినీతి ఎట్లా ఉందో దేశంలో అర్థమైన ఎవరైనా సరే, ఇది చాలా గొప్ప ప్రగతి కాముచర్యగా భావించాలి. దాన్ని వద్దని రైతులు నాకు సంఖ్యలు కావాలని ఏమన్నా కోరుకుంటాడా? నీ సంఖ్యలు తీసేసానయ్యా అని చెప్పంటే. అట్లాగే ఒక మండిలోనే అక్కర్లేదయ్యా, మార్కెట్లో అక్కర్లేదు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. బయట అమ్మినట్టయితే నువ్వేమే మార్కెట్ చేసి కట్టక్కర్లేదు. రైతుకు మంచిగా చెడా? మీకు స్వేచ్ఛను ఇస్తుంటే మార్కెట్ పెరిగినట్టు కదా, ఎక్కడైనా అమ్ముకోమంటున్నారు. మీకు మార్కెట్ చేసి కట్టక్కర్లేదు, బయట అమ్ముకుంటున్నారు, లాభం కదా, దాన్ని వ్యతిరేకించారు. మూడోది టొమాటో కానీ ఉల్లిపాయ కానీ ఏమవుతుంది? ధర పెరిగితే బ్రహ్మాండంగా వచ్చింది అనుకుంటున్నాం, కానీ చాలాసార్లు ధర పడిపోతుంది. రైతుకు పంట పండించాక ధర తగ్గిపోతే ఏం చేయాలో తెలియట్లేదు, రోడ్డు మీద పారేసుకుంటున్నాడు. టొమాటో ప్రతి సంవత్సరం చూస్తున్నాం. అలా కాకుండా ముందుగానే ఏమయ్యా, నేను 50 రూపాయలు ఇవ్వలేందుకు 15 రూపాయలు ఇస్తాను గ్యారంటీగా, ఇగో ఈ కాంట్రాక్టు మీరు చేసుకోండి, 15 గిట్టుబాటు అయితే మీరు ఉత్పత్తి చేయండి అంటే రైతు సంతోషంగా చేస్తాడు. 15 రూపాయలకు వస్తున్న గ్యారంటీ భరోసా ఉంటుంది. అంటే అది కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఆ చట్టం వద్దన్నారు. సో ఓవరాల్గా ఈ 3 చట్టాల్లో హేతుబద్ధత ఉంది. రైతుకు దీనివల్ల రైతుకు అద్భుతాలు దొరికితే నా అంటలా, రైతుకి మేలే కానీ కీడు లేనివి, కీడు మాత్రం ఏమాత్రం లేదు, మేలైనవి ఖచ్చితంగా అవసరమైనవి. రైతు మనకి సంకల్పం మంచిదైతే చాలదు, మనం ఏం కోరుతున్నాం, మనకి దాన్ని ఏమి సాధించాలని తెలియాలి. మనకి సంస్థల్లో ఒక సామెత ఉన్నది, పృష్ఠతాళన దంతభంగ అని. ఎవడికి పంటి నొప్పి అయితే ఒక నాటు వైద్యుడి దగ్గరికి పోతే వాడు వీపు మీద చాచి తన్నాడంట. అరే పంటి నొప్పి వస్తే వీపు మీద తంతే ఏం ఉపయోగం ఉంది? పంటి నొప్పి నిజమైనది, రైతుకి పంటి నొప్పి అన్నమాట వాస్తవం. దానికి పరిష్కారం వెతకుండా వీపు మీద తంతా ఉంటున్నారు. సమస్య అది. ఎక్కడ దీనికి ఏంటంటారు? ఇందులో ఎంత ఖలిస్తాను మూమెంట్ అంటున్నారు, చాలా పెట్టుబడులు అంటున్నారు, చాలా మాట్లాడుతున్నారు. సరే, రాజకీయంలో చాలా ఉంటాయి. వీటిని మీరేమైనా అబ్జర్వ్ చేశారు? నేను ఇప్పుడు నాకు ఆ సంగతి తెలియదు, దాని గురించి మాట్లాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రజలు ఏ కారణంగానే కదిలితే ప్రజల్లో బాధ నిజంగా ఎదుర్కొన్నా కూడా రాజకీయ ప్రయోజనం కోసం గొడవ పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు, దేశ విద్రోహం కోసం చేసేవాళ్ళు మరికొందరు ఉంటారు. అది కాబట్టి దాని గురించి ఇప్పుడు రైతుల నేను ఇప్పుడు చెప్పేది రైతుల మనస్సుల్లో ఉన్న వేదన నిజమైనది.
రైతుకి దేశంలో కష్టాలు రావస్తున్నమాట వాస్తవము. దానిలో ప్రభుత్వాల పాపం ఉన్నమాట వాస్తవం. ఈవేళ కాదు, ఒకరోజు కాదు, 75 ఏళ్ళుగా. కాబట్టి రైతుకి మంచి చేయడం కోసం ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవము. కానీ పరిష్కారాలు సూచించేవి అసంబద్ధమైనవి, అది రోగం కంటే ప్రమాదమైనవి ఇవి చూపెట్టే మందులు. కాబట్టి వాళ్ళ రైతుల బాధని డీలిజిటిమేట్ చేయొద్దు. దానిలో కొందరు దుర్మార్గులు, కొందరు మూర్ఖులు ప్రవర్తిస్తే వాళ్ళని మనం అడ్రస్ చేద్దాం. కాబట్టి వ్యవసాయ రంగానికి ఉన్న బాధ నిజమైనది, నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ మాట ఇవాళ కాదు, మొట్టమొదటి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను. కానీ మీ కోరికలు సరైనవి కాదు. మీకు అవగాహన లేకుండా కొంతమంది ఉచ్చులు చిక్కుంటున్నారు, లేకపోతే మీరు తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఒక ప్రాంతంలో వివిధ కారణాల వల్ల పంజాబ్లో ఈ వరి పండించే, ఖరీఫ్లో వరి, రబీలో గోధుమ పండించే రైతుల సమస్యని దేశం మొత్తం సమస్యగా చిత్రిస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగా ప్రారంభంలో మీరు చెప్పినట్టుగానే ఇది అసాధ్యము, జరిగే పని కాదు అని చెప్పి వారు క్లియర్గా చెప్పేశారు. వీళ్ళేమో జరగాల్సిందని వీళ్ళు భీష్మించి కూర్చుంటున్నారు. ఇద్దరు కాల్పుల్లో ఒకరు మరణించారని కూడా మనం వార్తలు వింటున్నాం. కాల్పులో కాదు, మొత్తం జరిగింది. అటు అది అవాంఛనీయ సంఘటన, అది మనం కోరుకోం కాబట్టి అటువంటిది. దీనికి పరిష్కార మార్గం ఏంటి? అది సాధ్యం అవుతుందంటారా? ఎక్కడ నుంచి ఎవరికి? శర్మ గారు 2 రకాలుగా చూడాలి. ఒకటిసారి తాత్కాలికంగా తంటాలు పడతారు, సంప్రదింపులు జరుగుతాయి. ఉదాహరణకు ప్రభుత్వం వారికి ఇచ్చిన ప్రతిపాదన నా దృష్టిలో ఒక మధ్య మార్గంగా మంచి ప్రతిపాదన. చట్టం చేయలేమయ్యా, ఒక 5 ఏళ్ల పాటు బియ్యం గోధుమలతో పాటు వీటిని కూడా మేము కొనుగోలు ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. నా దృష్టిలో రైతు నాయకులకు విజ్ఞత ఉన్నట్టే దాన్ని ఉపయోగించుకొని విజయం ప్రకటించేసి ఇంకా కొన్ని సాధించుకున్న తర్వాత చెప్పి ఇంటికి వెళ్ళిపోవాల్సింది. కానీ రాజకీయ కారణాల వల్ల, మిగతా కారణాల వల్ల కొంచెం తొందరపడ్డారు. ఒకసారి జనాన్ని రెచ్చగొట్టిన తర్వాత నాయకత్వానికి కూడా ఎప్పుడు విజయాన్ని ప్రకటించాలి, మనకి మేలు జరిగేది ఉన్నట్టయితే ప్రజలను ఎలా ఒప్పించాలో తెలిసిన నాయకత్వం కావాలి. ఇవాళ చాలా రంగాల రాజకీయ పార్టీల్లో కానీ ఇలాంటి ఉద్యమాల్లో కానీ అలాంటి నాయకత్వం లేదు. రెచ్చగొట్టే నాయకత్వం, పబ్బం గడుపుకునే నాయకత్వం, రెటారికల్ డ్రామాలు చేసే నాయకత్వం తప్ప ఇంగిత జ్ఞానంతో, దూరదృష్టితో రైతు ప్రజలను కాపాడే నాయకత్వం లేదు. ఒక శరత్ జోషి గారు ఉన్నాడు, షేత్కారి సంఘటన. ఆయన చాలా లోతైన ఆలోచన ఉన్న మనిషి, విజ్ఞత గల మనిషి, లక్షల మందిని ప్రభావితం చేసిన మనిషి. అలాంటి వాళ్ళకి ఆ శక్తి ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉన్నది, ఆ మేధో సంపద ఉంది, ఆ రైతుల పట్ల నిజమైన స్పందించే హృదయం ఉన్నది. అంటే ఒకప్పుడు ఎన్జీ రంగా కానీ, గౌతులచ్చన్ కానీ వీళ్ళంతా కూడా మన సోదరి చరణ్ సింగ్ కానీ వీళ్ళంతా కూడా రైతుల కోసం వీళ్ళందరికంటే ముందుగా ఆలోచించిన వ్యక్తులే కదా వాళ్ళు. కాబట్టి మనకి అది లేనప్పుడు కొంచెం కష్టమవుతుంది. సరే, ప్రభుత్వం మరికొన్ని ప్రతిపాదన కొంచెం ఉదారంగా చేయొచ్చు, కానీ శాశ్వతంగా మనకి భారాన్ని మోసి చట్టం చేసేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీల్లేదు. అది దేశానికి అరిష్టకరం, నాకు అనుమానం లేదు. కానీ మధ్య మార్గంగా మన ఇచ్చిన ప్రతిపాదన కాస్త అటు మార్పులు చేర్పులు చేయొచ్చు. దాంతోపాటు నేను ప్రభుత్వానికి సలహా ఇస్తే సలహా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే, వ్యవసాయ రంగంలో మీ వల్ల జరుగుతున్న నష్టాన్ని వెంటనే, ఉదాహరణకి వెంటనే బియ్యం ఎగుమతి నిషేధాన్ని తీసిపారేయండి. మీరు మాటలు చెప్పడం కదా, నాకు చేతలు కావాలి. దేశంలో చాలామంది రైతులు ఉన్నారు, అన్యాయం జరుగుతుంది. నెంబర్ 1 ఎక్స్పోర్ట్ ఇండియా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేకుండా అయిపోయింది, ఇది చేస్తున్నామని చెప్పండి. ఇంపోర్ట్ మీద మీరు డ్యూటీ వేయండి, పామాయిల్. అలాగే ఇతర రంగాల్లో కొన్ని నిర్దిష్టమైన చేయండి. గోడౌన్స్ ఉన్నాయి ఉదాహరణకి. ఏమవుతుంది, పంటలు నిల్వ చేసుకునే అవకాశం లేకపోయేసరికి రైతుకి కొనపోతే కొరివి, అమ్మపోతే అడిగి అవుతుంది. ఆ కొన్నవాడు వాడు నిలుచుకుంటున్నాడు, దాన్ని నిలుపుకోగలుగుతున్నాడు, వాడు రేటు వచ్చే దాకా ఆగుతున్నాడు, వాడికి లాభం వస్తుంది, రైతు నష్టపోతున్నాడు. అదే కనుక మీరు స్టోరేజ్ గోడౌన్కి రైతులకు పెట్టి దానికి బ్యాంక్ నుంచి లోన్ వచ్చిందనుకోండి, ఆ స్టాక్ని ప్లెడ్జ్ చేసి, అప్పుడు ఇల్లు గడుస్తుంది, మళ్ళీ పంట వేస్తాడు, రేటు వచ్చాక అమ్ముకోవచ్చు. చిన్న పని ఇది, ఎవరికి నష్టం లేదు, బ్యాంకులకి ఏం నష్టం లేదు. స్టాక్ ఉంటేనే మీరు లోన్ ఇస్తున్నారు. అది ప్రకటించి గోడౌన్లను ప్రజలను ఏర్పాటు చేయండి. ఇవన్నీ సమగ్రంగా ప్రభుత్వం చేసి ఒక వ్యూహంతో ప్రజల ముందుకు వచ్చిందనుకోండి, అప్పుడు ఒకవేళ వీళ్ళు అంతగా గట్టిగా భీష్మించి కూర్చున్న రాజకీయ కారణాల్లో మీరు ప్రజలు నొప్పించవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, అది చేస్తే ఖచ్చితంగా జిందాబాద్ని బహిరంగానే ప్రకటిస్తాను. ఆలోచించే రైతులకు అర్థమవుతుంది. అలా కాకుండా ఊరికే దీన్ని ఈ చిన్న కోణం నుంచి చూస్తే శాంతి భద్రతల సమస్యగా ఈవేళ ఏం గడిచిపోతుందా అంటే, ఏదో ఒకటి జరిగినామంటే రేపు పొద్దున సమస్య ఉంటుంది. రెండోది, దీంతోపాటు దీర్ఘకాలిక వ్యూహం కావాలి. నేను ఇందాక చెప్పిన అన్నీ కూడా సమగ్రంగా దీర్ఘకాలిక వ్యూహం పెట్టుకుని వచ్చే 10-15 ఏళ్ల పాటు సమగ్రంగా ఆ వ్యూహాన్ని అమలు చేయాలి. మనం ఏమవుతుంది, రోడ్డు మీదకి వచ్చి అంతా స్తంభించిపోతే ఆ రోజు మాట్లాడుతున్నాం, అది అయిపోగానే అమ్మాయి ఊపిరి పీల్చుకుంటున్నాం, మళ్ళీ వచ్చే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ మామూలే. అలా కాదు, ఇది ఒక దీర్ఘకాలిక సంక్షోభం. 45% మందిని ఈ దేశంలో బాధిస్తున్న సంక్షోభం. దీనికి కారణాలు ఉన్నాయి.
అది వ్యవసాయమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విద్యా ఆరోగ్యాన్ని బాగు చేయకపోతే ఆ ఖర్చులు తగ్గవు, వాళ్ళ భారం తగ్గదు. చిన్న చిన్న పట్టణాలు ఏర్పాటు చేసి చిన్న చిన్న ఉపాధి ఎక్కడిక్కడ ఏర్పాటు చేయకపోతే మీరు గ్రామీణ భారతానికి దీర్ఘకాలంలో విముక్తి ఉండదు. ప్రపంచంలో మరెక్కడా కూడా 45% మంది పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వ్యవసాయంలో లేరు. ప్రపంచంలో ఎక్కడ లేదు. చైనాలో 16%, 18% ఉంటారు. బ్రెజిల్ ది బెస్ట్ వ్యవసాయం అంటారు కదా సార్. ఎంతున్నా కూడా అక్కడ 5-10%, 3%. అమెరికా ఉంది 3% ఉంటారు. యూరప్ 1-2% మంది ఉంటారు. చైనా మనతో పోల్చదగ్గ దేశం, వాళ్ళు దాదాపు 20% లోపలికి వచ్చేసారు వ్యవసాయ రంగంలో. క్రమక్రమంగా వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాల్లోకి వాళ్ళకి ఉపాధిని చూపెట్టే ఏర్పాటు కావాలి. అది కావాలంటే చిన్న చిన్న పట్టణాలు మహానగరాల సంవత్సరం లేకుండా పొట్ట చేత పట్టిన 40 లక్షలు అంటూ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు హైదరాబాదు ఢిల్లీ పోతే ఏం బతుకుతారు? ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు వచ్చి అక్కడ ఉపాధి కల్పన జరిగే ఏర్పాటు కావాలి. కాబట్టి సమగ్రమైన వ్యూహం కావాలి. ఆ దేశానికి అవసరం లేదు. ఎందుకు ఆ రచన జరగలేదంటారు? అంటే ఈ దేశంలో 3 జరిగినాయి తప్పులు. ఇలాంటి ఆఫీసర్స్ వాళ్ళకి అడ్వైజర్స్గా ఉన్నారు. తొలి దశలో ఆఫీసర్లు కానీ రాజకీయ వ్యవస్థ కానీ సోషలిజానికి మూర్ఖపు అర్థాన్ని ఇచ్చి, ఈ పదాలు నేను చాలా కావాలని జాగ్రత్తగా వాడుతున్నాను. సోషలిజం అంటే కంట్రోలు, సోషలిజం అంటే నీ ఉత్పత్తి చేసేవాడిని చావగొట్టాల, రవాణా చేసేవాడిని చావగొట్టాల, నిల్వ చేసేవాడిని చావగొట్టాల, అమ్మేవాడిని చావగొట్టాల, మిల్లింగ్ చేసేవాడిని చావగొట్టాల, లంచాలు మింగాలి. అది సోషలిజం అనే అర్థాన్ని ఇచ్చి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో సృష్టించి దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఇది చాలా తప్పు అన్న భావన. ఉదాహరణకి ఎందుకు తెలుగునాట 2010-11లో రేట్లు అంతర్జాతీయంగా బాగున్నాయి, మనకు రేట్లు పడిపోతున్నాయి, స్టాక్ ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్ చేయాలంటే పేర్లు చెప్పను నేను, పెద్ద పెద్ద నాయకులు దేశంలో ఈ రిఫార్మ్కి చాలా అనుకూలంగా ఉన్నారని మనంతా భావించే నాయకులు కూడా ఇన్స్టింక్టివ్గా మస్ట్ రియాక్షన్ తెలుసా, అయ్యో ఎక్స్పోర్టా, ఎట్లా సాధ్యం, ఫుడ్ ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటే విషయం లోతుకి వెళ్లకుండా ఒక శుష్క నినాదం. ఇది ఒక ఆర్థడాక్సీ అయిపోయింది ఈ దేశంలో. అంటే నిరంతర అధ్యయనానికి కూడా దూరం అయ్యారంటారా వీళ్ళు? అంటే ప్రపంచాన్ని గమనించట్ల. ఆ తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు నేర్చుకుంటున్నాం. 91 దాకా ఈ దేశంలో మనకి తెలియకనా ఈ లైసెన్స్ రాజ్యం నాశనం చేసిందని. మరి 91 సంక్షోభం వస్తేనే కళ్ళు తెరిచాం. నరసింహరావు గారి పుణ్యమని, మన్మోహన్ సింగ్ పుణ్యమని చెప్పాను. కాబట్టి దీనిలో దురుద్దేశం కొంతమందికి ఉంది. లంచగొండికి లైసెన్స్ రాజ్యం చాలా పరమౌషధం. వాడు కోట్లు తింటున్నాడు. ఒక సివిల్ సప్లైస్ ఆఫీసర్ జిల్లాలో ₹1 కోటి వాడి పోస్టింగ్ కోసం. వాడికి దేశం బాగుందుకు కావాలి. అంచేత ఒక పక్కన మూర్ఖత్వము, మరో పక్కన అవినీతి, ఒకసారి ఒక దుర్మార్గ వ్యవస్థను పెడితే లంచాలు మింగేవాడు చాలా అద్భుతంగా ఉంది వాడికి. మరో పక్కన ప్రతి వ్యవస్థలో దుర్మార్గంలో కూడా లాభపడేవాడు ఉన్నాడు, నష్టపోయేవాడు ఎక్కువనా, లాభపడేవాడు తెలియగలవాడు, గడుసైనవాడు, సంఘటితంగా ఉండేవాడు. నరేంద్ర మోదీ నాయకత్వం ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ విధానము పాలసీస్ని మీరు ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా వ్యవసాయాన్ని ఆధునీకరించాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఉదాహరణకి ఈ పామాయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెట్టింది మోదీ ప్రభుత్వం. అలాగే గతంలోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ చేయడాన్ని కొనసాగించారు. కానీ ఏ ప్రభుత్వమైనా కూడా నీజర్ క్రియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం రాజకీయంగా ఇబ్బంది కలగగానే యుక్రెయిన్ యుద్ధం అన్న వంక చూసి వెంటనే ఎక్స్పోర్ట్ బ్యాన్ మళ్ళీ పెట్టారు. అట్లాగే ఈ ఇంపోర్ట్ మీద డ్యూటీ తీసివేశారు. కాబట్టి మొత్తం మీద మార్కెట్ని మనం ఉపయోగించుకోవాలి, మన ప్రజల కోసం, మన ఆదాయాలు పెరగాలి, దేశ ఆర్థిక వ్యవస్థ పెరగాలి అన్న కోరిక దానిలో ఆచరణ కనిపిస్తున్నాయి. కానీ వ్యవసాయ రంగంలో విధానాల్లో స్పష్టత లేదు. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మీకు గుర్తుందో లేదో ఆనియన్ ధరలు బాగా పెరిగి ఉన్నాయి. అప్పుడు మొట్టమొదటి చేసిన పని మోదీ గారును అరుణ్ జైట్లీ గారు ఏంటి, ఎలాగోలా తగ్గించాలని చెప్పని రేట్లు చేసి గందరగోళం చేశారు. 2 నెలల్లో ₹3 పడిపోయింది. మళ్ళీ పట్టించుకుని నాథుడు లేడు. ఈ నీజక్ రియాక్షన్లో రేట్లు కాదు, ధరలు నిర్ణయించేది. అంతేకాదు దీర్ఘకాలంలో రైతులకి న్యాయం జరగాలి, వినియోగదారుడికి న్యాయం జరగాలి. అంతే వినియోగదారుడిని మనం మార్కులు కొట్టేయాలని, వాడి దగ్గర ఓట్లు కొట్టేయాలని, రైతుకు అన్యాయం చేస్తే దేశమే బాగుపడుతుంది. ఇద్దరు ముఖ్యం కదా. సో ఆ బ్యాలెన్సు ఏ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం కొంచెం మెరుగు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా లైసెన్స్ రాజ్యానికి అంకితమైన వాళ్ళు. వాళ్ళ DNA లైసెన్స్ రాజ్యం. వీళ్ళు కొంచెం దానికి అత్యతమైన. కానీ వీళ్ళు కూడా ఈ గతకాల పాసల నుంచి పూర్తిగా పడాలి. అంటే ప్రపంచ వ్యవసాయ రంగాన్ని, ప్రపంచ వ్యవసాయ వాణిజ్యాన్ని, ప్రపంచ ఆర్థిక వాణిజ్యాన్ని అర్థం చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ, వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేస్తూ ఒక్కొక్క రాష్ట్రానికి విడివిడిగా ఉండే రైతాంగ సమస్యలను, విధానాలని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఒక సమగ్రమైన వ్యవసాయ విధానము, ఆరోగ్య విధానం, అంటే ఇప్పుడు ఆర్థిక విధానం రావాలి. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి. మనకి ప్రపంచంలో
11% వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. ఉమ్. భారతదేశం విస్తీర్ణం ప్రపంచంలో కేవలం 2.5%, 40వ వంతు. అవును. కానీ వ్యవసాయ భూమి ప్రపంచంలో 9వ వంతు. ఉమ్. అమెరికా మనమే అతిపెద్ద వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళం. అవును. చైనా 3 రెట్లు ఉంది మనకంటే విస్తీర్ణం, కానీ మనకంటే 40% తక్కువ వ్యవసాయ భూమి. వ్యవసాయ భూమి మనది ఎక్కువ. పుష్కలంగా సూర్యకాంతి ఉన్నది. ఆ దేశాల్లో సూర్యుడు ఉండడు అవును. మనలాగా సంవత్సరం పొడుగుతా. అవును. మంచి వర్షపాతం ఉన్నది, సారవంతమైన భూములు ఉన్నాయి, వేల సంవత్సరాల వ్యవసాయ సంస్కృతి ఉన్నది. ఉమ్. కాబట్టి మనం సద్వినియోగం చేసుకుంటే అసలు ఎక్స్పోర్ట్లే మనం ఇప్పటికి కూడా వ్యవసాయ రంగంలో ఇంపోర్ట్ల కంటే ఎక్స్పోర్ట్లు ఎక్కువ ఇప్పటికి కూడా. అవును. ఇప్పటికీ. దీన్ని కొంచెం బలోపేతం చేస్తే $100-150 బిలియన్ ఎక్స్పోర్ట్లు కూడా చేయొచ్చు. అవును. వ్యవసాయం మనకి పెద్ద సంక్షోభంగా ఉంది, అవకాశంగా మారచ్చు. అంటే కాబట్టి ఆ రకమైన దీర్ఘకాల వ్యూహం కావాలి. అంటే మనకున్న వ్యవసాయ భూమిని మనం ఇంకా సద్వినియోగం చేసుకోవట్లేదు అంటారా? ఖచ్చితంగా. మన ఉత్పాదకత తక్కువ, ఉమ్. పర్యాకర దిగుబడి తక్కువ. ఈ రేట్లు మిగతా విధానాల వల్ల మనకి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోలేకపోతున్నాం. తర్వాత మనకి ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్స్, దానిలో మళ్ళీ చిన్న చిన్న కమతాలు రకరకాలుగా ఉండబట్టి పెట్టుబడి పెట్టేవాడు దానిలోకి రావట్లా. వ్యవసాయంలోకి 1 కోటి 2 కోట్లు పెట్టుబడి పెడతాను నేను అని ఎవరు వస్తున్నారు చెప్పండి? అవును. చాలా కొద్దిమంది వస్తున్నారు. ఆ వచ్చేవాళ్ళు కూడా లాభం రాకపోయినా వ్యవసాయ మూలాల నుంచి వచ్చామని ఒక రొమాన్స్తో వస్తున్నారు తప్ప వ్యాపార దృక్పథంతో రాలేకపోతున్నారు. ఎందుకంటే మనకు తెలియకుండా మనమే చాలా గొప్ప పని చేస్తున్నాం అనుకుని ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నారు, కన్వర్ట్ అయిపోతున్నాయి కదా అగ్రికల్చర్ ల్యాండ్స్. పట్టణాల్లో ఇప్పుడు చూడండి, పట్టణాల్లోనేమో మీరు హైదరాబాద్లో 100 ఎకరాలు ఉన్నా కూడా మీకు పరిమితి లేదు. 100 ఎకరాల విలువ ఒక 3-4 వేల కోట్లు ఉంటుంది. గ్రామంలో 20 ఎకరాలు ఉంటే నువ్వు మూతబరి రైతువి, నువ్వు సీలింగ్ అధిగమించావు. మొత్తం ఎకరాకి 5 లక్షలు కూడా ఉండదు అక్కడ. మనకి ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఆలోచనల నుంచి బయటపడలా మనం. గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెంచి ఏర్పాటు చేసినట్టయితే, వ్యవసాయాన్ని ఆధునికీకరిస్తే, రిటైల్ చైన్స్ తీసుకొచ్చినట్టయితే ఏమవుతుంది? రిటైల్ చైన్స్ తీసుకొస్తే చాంతాడంత పొరుగున మార్కెట్ చైన్ ఉండకుండా ఉత్పత్తిదారుడు అక్కడి నుంచి రిటైల్ చైన్స్ వాళ్ళు కొంటారు, వాళ్ళే మనకు అమ్ముతారు ఫైనల్గా. ఈ మధ్యలో పనులన్నీ వాళ్ళు చేస్తారు. గ్రేడింగ్, ప్యాకేజింగ్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, ప్రాసెసింగ్, రిటైలింగ్, విదేశాల్లో ఎగుమతుల కోసం ఓపెన్ చేయడం, ఈ మొత్తం వాడు చూసుకుంటాడు. కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు వాళ్ళ కోసం, మనమే ప్రేమతో కాదు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ కనుక డబ్బులు పెడితే సొంత లాభాలు రాపని 50 ఏళ్ళ తర్వాత బాగుపడతాం ఉద్దేశంతో వాళ్ళు నాన్నిట్లా మనం అగ్రో ఎకానమీలో కూడా పూర్గానే ఉన్నామంటారు. ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించినా కూడా రైతులు ఈ దేశాన్ని కాపాడారు. ఆహారం సుసంపన్న విషయంలో కానీ, దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటాం, కానీ పూర్తిగా కీర్తి రైతులకు చెందుతుంది. ప్రభుత్వమే విజ్ఞతతో వ్యవహరించినట్టయితే, ముందు చూపుతో చేసినట్టయితే దీన్ని 10 రెట్లు పెంచవచ్చు. ఆ స్కోప్ మనకు ఉంది. ఇప్పుడు పంజాబ్లో ఎక్కువ మంది దళితులు ఉంటారని, వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలుగా మారారని, అక్కడున్న కొంతమంది చేతిలోనే భూమి పెత్తందారులు ఉన్నారని, వాళ్ళ చేతిలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ రైతు కూలీలుగా ఉన్న దళితులు ఇంకా సరైన న్యాయం జరగట్లేదని, రైతు కూలీలకి అనేది కూడా ఒక విమర్శ ఉంది కదా. అది వాస్తవమేనా? దానికి పరిష్కారం ఏముంది? అంటే పంజాబ్లో సిక్కులైనప్పటికీ కూడా దళితులు అన్నమాట వాస్తవమే, కానీ అది పంజాబ్లో ప్రత్యేకంగా సమస్య కాబట్టి పంజాబ్లో జరుగుతుందని నేను ఒప్పుకోను. భారతదేశంలో రైతులు, చిన్న రైతుల సమస్య ఉంది, పొలం లేనటువంటి వ్యవసాయ కార్మికుల సమస్య ఉన్నది. నిజానికి వ్యవసాయ కార్మికులు పొలం లేదు కాబట్టి, ఊళ్ళో ఆపేదేం లేదు కాబట్టి, చిన్నదో పెద్ద కొంచెం నైపుణ్యం అంటే ఆమె కొద్దిపాటి చదువు నైపుణ్యం నేర్చుకుంటే పట్టణాలకు వెళ్ళి గౌరవంగా బతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పొలం ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాల వాడు అటు పొలం సరిగ్గా సరిపోదు, ఇటు నైపుణ్యం వేరే తీసుకోవట్లేదు, భేషజం చాలా ఉంది, వాళ్ళు మిగిలిపోతున్నారు అక్కడ. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పంజాబ్లోనే కాదు దేశం అంతా సంక్షోభంలో ఉంది. పంజాబ్లో ప్రత్యేకంగా రైతులు వ్యవసాయ కార్మికులు అన్యాయం చేస్తున్నారని నేను ఒప్పుకోను. సరే, ఈ రుణమాఫీ పథకాలు, అలాగే ఉచిత విద్యుత్తు, ఇది కూడా కంపల్సరీగా మారిపోయింది కదా ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో. వీటిని మీరు సపోర్ట్ చేస్తారు? రుణమాఫీ దేశ ఆర్థిక వ్యవస్థకి, వ్యవసాయానికి రెంటికి కూడా గొడ్డలి పెట్టు. సరసమైన రుణాలు సరసమైన వడ్డీకి తగిన మోతాదులో సకాలంలో అందటం అవసరం. టైమ్లీగా, అడిక్వేట్, టైమ్లీ, కొద్దిగా లో ఇంట్రెస్ట్ సబ్సిడీలు ఎట్లాగా ఉన్నాయి, టైంకి పే చేస్తే. రుణమాఫీ కాగితం మీద బాగా కనిపిస్తుంది. రుణమాఫీలో చూడండి ప్రమాదాలు ఏమన్నాయో. ఒకటి, ఇప్పటికి కూడా 170 మంది రైతులకు రుణాలు అందట్లా. వాళ్ళు వడ్డీ వ్యాపారి దగ్గర ₹2, ₹3, ₹5 వడ్డీకి తీసుకుంటున్నారు. బ్యాంకు నుంచి రుణాలు అందేవాళ్ళు కేవలం 20-30% మంది. 2, రుణాలు సకాలంలో చెల్లించిన వాడికి రుణమాఫీ వర్తించదు.
ఎగ్గొట్టినాడికి రుణమాఫీ వర్తిస్తుంది. అంటే ఏం సంకేతాన్ని ఇస్తున్నారు? రుణాలు తిరిగి చెల్లించినవాడు మూర్ఖుడయ్యా, తెలియగలడంటే తిరిగి చెల్లించుకునేవాడని. 3 ఏమవుతుంది ఈ కారణంగా? ఇక్కడి నుంచి రుణాలు పుట్టవు. రుణాలు ఎవరివండి? డబ్బు, మనందరూ డబ్బు. ట్యాక్సుల రూపంలో వెళ్ళింది. ట్యాక్సులుగా మనందరం డిపాజిట్లు పెడుతున్నాం బ్యాంకుల్లో. అవును, బ్యాంకు వాడే నోట్లు ముద్ర ఇట్లా మన ఇన్వెస్ట్మెంట్స్, మన డిపాజిట్ డబ్బుని వాడు రుణాలుగా ఇస్తున్నాడు. మీకు నాకు డిపాజిట్లో 3%, 5% ఇంట్రెస్ట్ వస్తే వాడి దగ్గర 8%, 7% తీసుకుని 10% తీసుకుని దానిలో వాడి జీతాలు, భత్యాలు, మిగతా ఖర్చులు చూసుకుని ₹1, ₹10 లాభం సంపాదిస్తాడు. డబ్బులతో వ్యాపారం చేస్తాం అంతే. ఈ డబ్బులు తిరిగి రాకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. మనందరం దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి మనం రుణాలు ఎగ్గొట్టేవాడిని ప్రోత్సహిస్తున్నాం, రుణాలు సకాలంలో ఇచ్చేవాడిని నిరుత్సాహపరుస్తున్నాం. ఎప్పుడైతే రుణాలు తగ్గిపోతాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలి. ఇంకా ఇప్పుడు కూడా కొంత మెరుగుపడ్డా కూడా చాలా కాలం పాతకాలపు వ్యవసాయం. అందుకని ఉత్పాదకత, పరేకర దిగుబడి ఎకరాకి మన దేశంలో ఇప్పుడు కూడా చాలా రంగాల్లో ప్రపంచం అతి తక్కువ ఉన్నది. భూమి అయితే విస్తీర్ణం ఉంది, కానీ అది పెరగాలంటే పెట్టుబడి కావాలి, టెక్నాలజీ కావాలి. అది రాకుండా రుణమాఫీలు లాంటివి అడ్డుకుంటున్నాయి. అక్కడ డబ్బు వెళ్ళట్లే అసలు, వెళ్ళేది పోయి ఆగిపోతుంది. కాబట్టి చూడడానికి బాగానే అనిపిస్తుంది, చివరికి అంతా దిగాలి. రుణమాఫీలలో బాగుపడేటైతే ఇన్నిసార్లు మాఫీలు వచ్చినాయి, మళ్ళీ ప్రతి ఏడాది పడగడిపోయి. ఏ విధానమైన విజయమా పరాజయమా అంటే ఒకటే చూడాలి, ఆ విధానం అమలు చేస్తే పరిస్థితి బాగుపడిందా, అది సెటిల్ అయిపోవాలి. ఎన్నిసార్లు అమలు చేసినా ప్రతిసారి మళ్ళీ పుచ్చుకునే చేయనట్టయితే ఆ విధానంలో లోపం ఉంది, మళ్ళీ సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంది. ప్రతి ఏడాది ఇదే కూడా కదా. సబ్సిడీలు ఉన్నాయి, చాలా సబ్సిడీలు ఇస్తున్నారు. ఉచిత బియ్యము, ఉచిత వ్యవసాయం ఇస్తున్నారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. 20 ఏళ్ళు ఇచ్చినా మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మనం. అంటే శాశ్వత పరిష్కారం కాదు. అలాగే విద్యుత్ రంగంలో ఏమవుతుంది, రైతు ఖచ్చితంగా రాయితీకి ఇద్దాం, కానీ మీటర్ పెట్టి విధిగా ఇదిగో ఈ పరిమితి లోపలైతే నీకు అంతా ఫ్రీ అయ్యా, ఎందుకంటే ఎక్కువగా వినియోగిస్తే నీ మీద కొద్దిగా ఛార్జ్ చేస్తాను, తక్కువ వినియోగిస్తే నీకు అదనంగా డబ్బు ఇస్తాను, ఒక ఇన్సెంటివ్ పెట్టామనుకోండి, పర్యావరణ కాలుష్యము ఉండదు, వృధాగా నీటి వినియోగం ఉండదు, విద్యుత్ వృధా ఉండదు. మనం అవే ఆలోచించకుండా గుడ్డిగా అంతే ఫ్రీ అంటున్నాం. నిజంగా రైతులు బాగుపడారు కదా. దేశం నష్టపోతుంది, పర్యావరణం నష్టపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు సాయం అందాలి, కానీ హేతుబద్ధంగా అందాలి. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయని రీతిలో ఉండాలి, వ్యవసాయం బాగుపడే రీతిలో ఉండాలి. దీర్ఘకాలంలో మన ప్రవర్తన మనకి సమాజానికి మెరుగైన రీతిలో చెట్టుగా ఉండాలి. శాశ్వతంగా సమస్యలకు పరిష్కారం కూడా లభించాలి. ఇంకోసారి అది మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. కాబట్టి రైతుకి ఇప్పుడు ఏం చేస్తున్నామో అంతకంటే రెట్టింపు సాయం చేయాలి, కానీ సరైన రీతిలో హేతుబద్ధంగా బుద్ధిని ఉపయోగించి దేశ ప్రయోజనాలు, రైతు ప్రయోజనాలు దీర్ఘకాలంలో బాగుపడేట్టు చేయాలి. ఇప్పుడు అలా చేయట్లా. ఈ పూట ఎట్లాగొట్లా ఓటు పొందుతామని తప్పితే రైతుని బాగు చేయాలన్న కోరిక లేదు, దేశాన్ని గట్టెక్కిద్దామని ఆలోచన లేదు. అంటే ఈ రైతు బంధు అనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక పథకం. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది మంచిదే. ఇప్పుడు ఏంటంటే మిగతా ఈ రకరకాలుగా చిల్లర మల్లలు ఇచ్చే బదులు వ్యవసాయం కష్టంలో ఉంది కాబట్టి రైతు బంధు అంటే ఏమిటి, డైరెక్ట్గా క్యాష్ ఇస్తున్నాం, ఎకరాకింత అని చెప్పాను, సపోర్ట్ కనీసం కొంత, మిగతాది మీరు చూసుకుంటారు. కాబట్టి ఆ రంగం ఎప్పుడైతే నష్టపోతుందో మిగతా రంగాలతో పోలిస్తే అన్నప్పుడు మన శక్తి మేరకు, మనకున్న ఆర్థిక సంపద మేరకు డబ్బును డైరెక్ట్గా పంపించడం చెప్పి సరైన పద్ధతి. మిగతా పిచ్చి పథకాల కంటే అది మేలైన పద్ధతి. అంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలంటారా? లేకపోతే ఈ ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అంటాం, అంటే ఒక ఎకరాకి ఎంత దిగుబడి అని చెప్పాలి. అది ఊరికే దేవుడు అని ప్రార్థిస్తే పెరుగుతుందా? మంచి టెక్నాలజీ రావాలి, ఎక్విప్మెంట్ రావాలి, మేనేజరియల్ ప్రాక్టీసెస్ రావాలి, గోడౌన్లో స్టోరేజ్ కావాలి, ప్రైస్ నిలబడాలి, ప్రాసెసింగ్ కావాలి. ఇవన్నీ కావాలంటే పెట్టుబడులు లక్షల కోట్లు కావాలి, మామూలు పెట్టుబడి కాదు, 10 లక్షల కోట్లు కావాలి పెట్టుబడి. ఆ పెట్టుబడి ఏ ప్రభుత్వం పెట్టలేదు, ప్రజలు పెట్టాలి. ప్రజలు పెట్టాలని చెప్పంటే, లేకపోతే కొన్ని కంపెనీలు పెట్టాలంటే రిటైల్ చైన్స్ లాంటివి రావాలి. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే శక్తి, ప్రపంచ అనుభవం, టెక్నాలజీ ఉన్నవాళ్ళు రావాలి. ఒక వాల్మార్ట్ కానీ, క్యారీఫోర్ కానీ, టెస్కో కానీ వీళ్ళు రావాలి. 2, ప్రజలు పెట్టాలని చెప్పంటే అక్కడికి వెళితే నాకు ఉపయోగం ఉందన్న ఫీలింగ్ కలగాలి. అంటే వ్యవసాయం లాభసాటి అనిపించాలి. అది రైతుకి అనిపించాలి, వాళ్ళకి స్కేల్ కూడా ఉండాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు, ఇప్పుడు ఎన్నో ఆశలు ఉన్న మనిషి, మార్కెట్లో లక్షలు సంపాదించే అవకాశం ఉన్న మనిషి 3 ఎకరాలతో వ్యవసాయం చేస్తాడంటే చేస్తాడా? పెట్టుబడి పెడతాడా? ఎందుకు పెడతాడు? స్కేల్ కూడా ఉండాలి, స్కేల్ కూడా కావాలి. దాని తగ్గట్టుగా విధానాల్లో మార్పులు కావాలి, పాతకాలపు పద్ధతులు మార్చాలి. ఇప్పుడు స్వామినాథన్ యొక్క ఆయన హరిత విప్లవానికి, గ్రీన్ రెవల్యూషన్ మన పితామహుడుగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన రచించిన రచన, ఆయన దేశాన్ని చూపించిన ఇది మనం సరిగ్గా ఉపయోగించుకున్నామా, దాన్ని ఎలా చూడాలి సార్? అంటే 2 ఉన్నాయి దానిలో. ప్రధానంగా నార్మన్ బోర్లాగ్ అని చెప్పని ఆయన వ్యవసాయ శాస్త్రజ్ఞ, నోబెల్ లారియట్. వీళ్ళంతా ఆయన శిష్యులు, స్వామినాథన్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన శిష్యులు. ఆయన నుంచి వచ్చింది. ప్రపంచంలో బహుశా 200 కోట్ల మంది జీవితాలను, ప్రాణాలను కాపాడాడని చెప్తారు.
ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా 200 కోట్ల మంది జీవితాలను కాపాడాల. అది బోర్లాగు ఆయన బృందం చేసిన పని వ్యవసాయ విప్లవం ద్వారా. దానిలో స్వామినాథన్ గారు మన రాష్ట్రానికి చెందినటువంటి గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు. వీరంతా కలిసి గొప్ప పని చేశారు. కానీ ప్రధానంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సీరియల్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడ్డారు. అప్పటిదాకా షిఫ్ట్ మౌత్ అనేవాడు. అమెరికా నుంచి PL480 ధాన్యం ఓడలో వస్తేనే మనకి ఇక్కడ పొయ్యిలో పెళ్ళి లేచేది. చాలా అవమానకరంగా ఉండేది. వాడిని మనం ప్రాధాయపడటం, అమెరికా అధ్యక్షుడిని మరొకరిని వాళ్ళేమో మనం అవమానించడం ఇవన్నీ ఉండేది. ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాం. కొంతమేరకు సాంకేతికంగా పెరిగింది. కానీ ఏమైందంటే అక్కడితో పెద్దగా ఆగిపోయింది. చాలా ఆయిల్ సీడ్స్ ఉంది ఉదాహరణకి. ఎందుకని విదేశాలకు దిగుమతి అవసరం అవుతుంది? ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ప్రపంచంలో. ఇవాళ ఏడాదికి 1,00,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వంట నూనె దిగుమతి చేసుకుంటున్నాం మనం. అది అవసరం ఉండకూడదు. ఇది ప్రధానమైన ఆహారం, ఇది చిన్న ఆహారం కాదు ఇది. కాబట్టి ఎన్నో రంగాల్లో ఇంకా విజయాలు సాధించాలి. రెండోది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే టెక్నాలజీ పెరగాలి. ఒకప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ గొప్ప టెక్నాలజీ ఉత్పత్తి చేసేవి. నేను స్వయంగా ప్రభుత్వంలోకి వచ్చి చూస్తున్నాను. మన ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ మిగతా కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తుండేవి. మిగతా యూనివర్సిటీలన్నీ కూడా చెప్పబడ్డ తర్వాత కూడా ఇప్పుడు అవి కూడా నిరసించిపోయినాయి. ఊరికి మొక్కుబడిగా తప్ప టెక్నాలజీని మనం అసలు తీసుకోవట్లేదు. ప్రైవేట్ వాళ్ళు టెక్నాలజీ చేస్తున్నారు తప్పితే గవర్నమెంట్ దగ్గర నుంచి జీతాలు భత్యాలు ఈ ఖర్చంతా కనిపిస్తుంది. కానీ నిజంగా ప్రజల పనికి వచ్చే పని తగిన స్థాయిలో జరగట్లా. కొద్దిగా జరుగుతుంది, జరగట్లేదు అసలు. పూర్వంతో పరిస్థితి బాగా తగ్గిపోయింది. కాబట్టి టెక్నాలజీ కావాలి, క్యాపిటల్ కావాలి. ఇవన్నీ సంధానం కాకపోయినట్టయితే ఆధునిక పద్ధతుల్లో ఇప్పుడు ఆహార ధాన్యాలు దిగుబడి పెంచితే ఉపయోగం లేదు. ఉన్న దిగుబడి బాగానే కొంచెం పెంచుదాం కావాలంటే, కానీ దాని నుంచి ఇతర ఆహారాలకు వెళ్ళాలి. పళ్ళు కూరగాయలు కొరత ఉంది, మాంసం కొరత ఉంది. అవన్నీ ధరలు ప్రతి సంవత్సరం డిమాండ్ ప్రతి సంవత్సరం 10-15% పెరుగుతుంది. ఆహార ధాన్యాల డిమాండ్ తగ్గిపోతుంది. తగ్గిపోతుందని కొనమంటున్నాం. డిమాండ్ నుండి ప్రైస్ ఉన్నవి దానిలో వెళ్ళని ఇట్లా మనం ఎప్పుడైతే MSP కొంటున్నాడో వేరే ఉత్పత్తి చేసేవాడు దానికి అడగట్లా. ఇది బాగుంది కదా, నాకు ఏదో కొంచెం ఆదాయం బాగానే వస్తుంది, రిస్క్ ఎందుకు నాకు అనుకుంటున్నాడు. దేశం నష్టపోతుంది, రైతు నష్టపోతున్నాడు. కాబట్టి పద్ధతులను పూర్తిగా మార్చాలి. కొంతవరకు వ్యవసాయ శాస్త్రజ్ఞులు పెట్టారు. దాంతోపాటు మిగతావన్నీ కూడా ఆధునిక పద్ధతుల్లో మనం కనుక వ్యవసాయాన్ని వ్యాపారంగా చేయకపోతే, వ్యవసాయం బాగుపడితే దేశానికి నష్టం అవుతుంది. ఇప్పుడు మనకు అమర్త్యసేన్ లాంటి గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, స్వామినాథన్ లాంటి ఒక అరగ విప్లవ చైతన్యమూర్తి, ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో వాళ్ళిద్దరినీ కలుపుకొని, వాళ్ళ థియరీని కలుపుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అసలు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కొంత మంచి ప్రతిపాదించారు, కొంత చాదస్తం ఉన్నది. ఏది పర్ఫెక్ట్ కాదు. అదే ఇవాళ ఉదాహరణ యూరప్లో ఈవేళ మీరు చూసినట్టయితే పోలాండ్లో, గ్రీస్లో, స్పెయిన్లో, ఫ్రాన్స్లో, జర్మనీలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ట్రాక్టర్ ఈవేళ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నాయి, మన ఢిల్లీలో జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యుక్రెయిన్ నుంచి అదే పనిగా మాకు ఆహార ధాన్యాలు తీసుకొచ్చేస్తున్నారు. అక్కడ యుక్రెయిన్ వాళ్ళు బ్లాక్ సీ నుంచి సముద్రం ద్వారా ఎగుమతి చేయలేకపోతున్నారు యుద్ధం వల్ల. అందుకని ల్యాండ్ ద్వారా వాళ్ళు యూరప్లో పంపించేస్తున్నారు. యూరప్కేమో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తి, ఇంత ఎగుమతులు లేవు. కాబట్టి ఒకవేళ ఎగుమతి చేద్దామన్న ప్రపంచానికి ప్రభుత్వాలు సంతోషంగా ఎగుమతి చేయమంటాయి. కానీ అక్కడ పోర్ట్ సామర్థ్యం లేదు, లాజిస్టిక్స్ లేవు. మన దగ్గర 80 మిలియన్ టన్నుల ధాన్యం పీక్ టైంలో గవర్నమెంట్ గోడౌన్స్ ఉంటుంది. అక్కడ 10 మిలియన్ టన్నులు వచ్చిందంటే యూరోప్ అంతా గడగడలాడిపోతుంది. ఏమైపోతుందని చెప్పని అమ్మలేకపోతున్నారు, ధర పడిపోతుంది. కాబట్టి అంత రాకుండా ఆపండి, టారిఫ్ ఏమైనా పెట్టండి. వాళ్ళు చాలా హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఉద్యమాలు హేతుబద్ధమైనవి. వీళ్ళలాగా కాదు. మన ఉద్యమాలు హేతువుని పక్కన పెట్టేసి ఒక ఇమోషనల్ పృష్ఠతాళన దంతం. సరే అవి కూడా ఉంటాయి దానిలో, నాకు అనుమానం లేదు. కాకపోతే పంజాబ్లో మాత్రం ఎందుకున్నది? అక్కడ మండీ యాక్ట్ ప్రభావం వల్ల, ఆ మండీల వల్ల లాభం పొందినటువంటి ఆ నాయకులు ఉన్నారు కాబట్టి కొంత, రాజకీయ కారణాలు మరికొంత తప్ప. ఇప్పుడు ఆ డిమాండ్స్లో మీకు నిజంగా మనందరికీ వ్యవసాయంలో నష్టం కలగజేస్తున్న అంశాలు ఒక్కటి కూడా లేవు. అది స్పాన్సర్డ్ ఉద్యమంగానే బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. అది నిజం కావచ్చు, కానీ నేను చెప్పేది బీజేపీని కానీ ఇంకోటి కానీ నేను సూచించేది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో వెరితెరలు వేసినా కూడా రైతుల ఆవేదన వెనకాల నిజమైన కారణాలు ఉన్నాయని గుర్తించాలి. అది 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 స్టాండర్డ్ స్టేట్మెంట్. దానికి వాళ్ళు ప్రకటించే తీరు, వాళ్ళ డిమాండ్స్ నిర్హేతుకమైన అన్నది వాస్తవాలతో చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎగ్జాంపుల్స్, కారణాలు చెప్తున్నా కదా, దానికి ప్రత్యామ్నాయాన్ని మీరు చూపెట్టండి, అమలు చేయండి. అప్పుడు మీకు ఒక విశ్వసనీయత ఉంటుంది. అలా కాకుండా ఏదో ఇవాళ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, దాని అలా వాళ్ళు దెబ్బ కొడదామని చెప్పి అనుకుంటే తాత్కాలిక మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వస్తుంది సమస్య. కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు కాదు అది. సో దీని సహేతుకమైన మనకు పరిష్కార మార్గాలు
కేంద్ర ప్రభుత్వం సూచించే పరిష్కార మార్గాలు అవి పరిష్కార మార్గాలు అని అంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు సరైన దారిని వెళుతున్నారు. ఇంత మనం మాట్లాడుతుంది సమగ్రంగా వాళ్ళు లోతుకి వెళ్ళట్లా మిగతా విషయాల్లోకి. కానీ పెరిఫెరల్గా ఉన్నారు. ఇది మార్కెట్ ద్వారా వెళ్ళాలి తప్ప బలవంతంగా డిమాండ్ లేని వస్తువుని ఎక్కువ ఖరీదుతో కొనడం అనేది సాధ్యం కాదనేది సరైన వాదన. దేశ ప్రయోజనాలను కాపాడే వాదన, మన పన్నులు కట్టే వాళ్ళ ప్రయోజనాలను కాపాడే వాదన. కాబట్టి దాన్ని మనం సమర్థించాలి. మన ప్రపంచంలో ఏ దేశాన్ని మనం ఈ వ్యవసాయ విధానాల్లో ఆదర్శంగా తీసుకోవచ్చు సార్ వ్యవసాయ రంగంలో? అసలు మన దేశం తప్ప అన్ని దేశాలు బాగున్నాయండి. యూరప్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన స్థానంలో ఉన్నాం. వాళ్ళెవరూ మనలాగా ఆంక్షలు పెట్టలేదు, మనలాగా మార్కెట్కి వ్యతిరేకంగా వెళ్ళి ప్రభుత్వ ఖజానా మీద భారం వేయలేదు, దేశాన్ని నష్టపరచలేదు. వాళ్ళందరూ హేతుబద్ధమైన. మనం ఏంటంటే పాతకాలపు చచ్చుపట్టిన భావాలు ప్రజల్లో పాపం విషయం గురించి తెలియక అమాయకులైపోయి పరిష్కారం తెలియక ఇందాక చెప్పాను కదా పృష్ఠతాళన దంతభంగ, మాకు పంటి నొప్పి అయితే విపరీతంగా అంటున్నారు. అంటే ఇప్పుడు మన రైతులు, ఈ ఉద్యమకారులు, అలాగే ప్రభుత్వాలు కూడా మారాలంటారు. మారడం అంటే వాళ్ళు ముందు ఇది దేశ రైతుల ఉద్యమం కాదు. దేశంలో ఒక ముఖ్యమైన పంజాబ్ చాలా ముఖ్యమైన రాష్ట్రం, కానీ ఒక చిన్న రాష్ట్రంలో అక్కడున్న స్థానిక పరిస్థితుల వల్ల కొందరు రైతులు చేస్తున్న ఉద్యమంగా ముందు గుర్తించండి. ఎందుకంటే ఢిల్లీ చుట్టుపక్కల ఇప్పుడు మనకి ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఢిల్లీలో జలుబు చేస్తే మనందరం తుమ్మాలన్నా, ఇక్కడ ఢిల్లీలో వర్షం కురిస్తే మనందరం గొడుగులు పట్టుకోవాలన్నా. కాబట్టి ఢిల్లీ దగ్గరలో ఉంది కాబట్టి అది జాతీయ సమస్య. మాకు హైదరాబాద్లోనో, అమరావతిలోనో, బెంగళూరులో ఉంటే అది సమస్య కాదా? ముందు దీని నుంచి బయటపడాలా. ఈ దేశం చాలా విశాలమైనది. ఈ దేశంలో 12-13 కోట్ల మంది రైతులు ఉన్నారు. పంజాబ్లోనే కొన్ని లక్షల మంది రైతులు. వాళ్ళకి స్థానికమైన ఒక విధమైన సమస్య, వాళ్ళు అదే అర్థమవుతుంది. కానీ దేశంలో రైతు ఉద్యమం కాదు ఇది. దేశ రైతుల ప్రయోజనాలను కాపాడే ఉద్యమం కాదు, దానికి వ్యతిరేకమైన ఉద్యమం అనే దానికి. మిగతా రైతుల దృష్టి ఆలోచించినట్టయితే అలాగే అసలు వ్యవసాయంతో సంబంధం లేకుండా అసంబద్ధమైన రాజకీయ డిమాండ్స్ చేసేది. WTO ఒప్పందం చేసి తెలుపమని చెప్పటం ఏమిటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నటువంటి వ్యవసాయంలో మనం మిగులు సాధిస్తున్నాం ఎక్స్పోర్ట్స్లో. ఆ ఒప్పందాల నుంచి లేకపోతే మన ఎక్స్పోర్ట్స్ కూడా ఉండవు, ఇంకా నాశనం అయిపోతుంది వ్యవసాయం. లోతుకి వెళ్ళటానికి ఆలోచన లేదు, దురుద్దేశం లేదు, దీనిలో అమాయకత్వం. కాబట్టి నినాదాలతో మనుషులు మంచి ఫలితాలు సాధించడం, లోతైన ఆలోచన కావాలి. నాయకత్వానికి కూడా క్రెడిబిలిటీ కావాలి. ఒక శరత్ జోషి మాట్లాడితే రైతులకు నమ్మకం ఉన్నది, ఎందుకంటే లోతైన ఆలోచన, మరి ఆ రంగం కోసం చేసినటువంటి కృషి కనిపిస్తున్నది. ఇవన్నీ ఆవేశంతో వచ్చిన తప్ప ఆలోచనతో వచ్చాయి కాదు. థ్యాంక్ యూ సార్. రైట్.